తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నందనా, రాహుల్ గారు, మీరా? లోపలికి రండి. ఏంటి నందన, వెలుగుతూ ఆరుతూ ఆ లైట్ లాగే నీ మనసు కూడా ఆగుతూ సాగుతూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుంది. అదేం లేదు రాహుల్ గారు. అవును, అడగడం మర్చిపోయాను. మీరు కేతన కలిసి బయటికి వెళ్లారు కదా, ఏం మాట్లాడారు? కేతనాతో గడిపిన ఆ కొంత సమయానికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు అంతకన్నా క్లియర్గా చెప్పుకోలేమేమో అనిపిస్తుంది నందన. నేను మీకు మంచి ఫ్రెండ్నే కదా, నా దగ్గర కూడా చెప్పకూడదా? చిన్ననాటి స్నేహితురాలు వచ్చిందన్న సంతోషం ఉన్నా చిన్నప్పుడు తనతో ఉన్న అనుభూతి ఇప్పుడు ఎందుకో కలగడం లేదు నందన. ఎందుకని? ఎందుకో నాకు తెలీదు. చిన్నప్పటి తన ప్రవర్తనకి పెద్దయ్యాక తన ప్రవర్తనకి చాలా తేడా ఉంది. చిన్నప్పుడు తనను ఇష్టపడింది తన ప్రవర్తనను చూసి, తను మాట్లాడే విధానాన్ని చూసి, తను నాతో మెలిగిన పద్ధతిని చూసి. పెద్దయ్యాక కేతనలో నాకు ఆ పద్ధతి కనిపించట్లేదు. ఎందుకంటే కేతన నీకు నిజమైన చిన్ననాటి స్నేహితురాలు కాదు కాబట్టి. మనుషులెప్పుడూ ఒకేలా ఉంటారనుకున్నాను, కానీ చిన్నప్పుడుండే విధంగానే పెద్దయ్యాక కూడా ఉంటారంటావా? పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు మారిపోతుంటారంటావా? ప్రతి మనిషికి మనస్తత్వం అనేది ఒకటి ఉంటుంది రాహుల్ గారు. అది వయసుతో పాటు అంత త్వరగా మారదు. మారే సంఘటనలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటప్పుడు కేతన మాత్రం చిన్నప్పట్లా ఎందుకు లేదు? ఎందుకు తను మారిపోయిందంటావు? చిన్నప్పుడు తనతో ఉన్న కంఫర్ట్ ఇప్పుడు తన దగ్గర నేను పొందలేకపోతున్నాను. ఆ కేతన మీ చిన్ననాటి స్నేహితురాలిలా నటించగలుగుతుంది, కానీ మన మధ్య ఉన్న ఆ చిన్నప్పటి ఎమోషన్ని ఇప్పుడు నటించి చూపించలేకపోతోంది. నా సంగతి వదిలే, కానీ నీ చిన్నప్పుడు క్రష్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పు నందనా, చిన్నప్పుడు నీకెవరైనా క్రష్ ఉన్నారా? ఉన్నారు రాహుల్ గారు. నిజంగానా? అవును, బాగా మాట్లాడతారు, అందరితోనూ బాగా నడుచుకుంటాడు. ముఖ్యంగా నాకు ఒక మంచి స్నేహితుడు. అవునా? తనిప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నాడా? ఉన్నాడు రాహుల్ గారు, తను కాంటాక్ట్లోనే ఉన్నాడు. కానీ నేనే తన చిన్ననాటి ఫ్రెండ్ని అని చెప్పుకునే అవకాశం లేదు. చెప్పినా నమ్ముతాడో లేదో కూడా తెలీదు. అదేంటి? చెప్తేనే కదా తెలిసేది, నమ్ముతాడో లేదో. అయితే నేను చిన్ననాటి ఫ్రెండ్ని అని చెప్పేయమంటారా? అస్సలు ఆలోచించకు. నువ్వు చెప్పకపోతే తనని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. చెప్పే అవకాశాన్ని కోల్పోయాను. ఒకవేళ మళ్ళీ అలాంటి అవకాశం వస్తే ఈసారి అవకాశాన్ని వదులుకోను. నందన, నీకు విషయం చెప్పనా? ఏంటది? నీతో మాట్లాడుతూ ఉంటే చిన్నప్పుడు నా స్నేహితురాలతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది తెలుసా? మేఘం కరిగేనా పిల్లో పిల్లే, వానే కురిసేనా పిల్లో పిల్లే, దేహం తడిసేనా పిల్లో పిల్లే, జ్వాలే అడిగేనే పిల్లో పిల్లే,
నాతో పాడితే నేనేమి చేయనే కన్ఫ్యూజన్ అయ్యనే లోపలే మరల మరల పెరిగే పెరిగే చనువిదే మనసు మరిచే గతమునే నీదేని తగిలితే మరల మరల పెరిగే పెరిగే మనసు మరిచే. రాహుల్, రాహుల్, ఈ సమయంలో నందన రూమ్లో నువ్వేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, క్యాజువల్గా వచ్చాను అంతే. మాట్లాడుకునేది ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకోవచ్చు కదా. ఈ టైంలో రూమ్కొచ్చి మాట్లాడాలా? వెళ్ళి నిద్రపో. ఆ, సరేనమ్మా. నందన, గుడ్ నైట్ అమ్మా. ఉమ్.